రానున్న ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటి నుంచి శంఖారావం పేరుతో వైసీపీపై సమరశంఖం పూరించనున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శంఖారావం కార్యక్రమం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10:30 ఇచ్చాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ నిర్వహించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారు. యువగలం పాదయాత్ర ముగించినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో నేటి నుంచి 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. శంఖారావంలో పాల్గొనేందుకు ఇప్పటికే లోకేష్ ఇచ్చాపురం పయనమయ్యారు. లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ యంత్రాంగం మొత్తం తొలి రోజున ఇచ్చాపురం సభపై దృష్టి సారించింది. కీలక నాయకులందరూ ఇచ్చాపురానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు ఇలా వర్గాల వారీగా లోకేష్ ను ఈ సభల్లో కలిసి వినతులు ఇవ్వవచ్చు. ఇచ్చాపురంలో సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజార్ పచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్ పరిశీలించారు. వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చేశారు.